జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం ఆగస్టు మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచారవశత్తు కనిపిస్తూ ఉన్న అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. ఇతరుల యొక్క సహకారం వల్ల మీరు పనిచేసేటువంటి కార్యాలయం అవ్వచ్చు, మీరున్నటువంటి చోటు అవ్వచ్చు, అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అంశంగా ఉంది. దాంపత్య జీవిత సంబంధమైనటువంటి విషయాలు, కుటుంబపరమైనటువంటి అంశాలు కూడా యుగదాయకంగా ఫలించేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎంతో కాలంగా సరైనటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం లేనటువంటి వాళ్ళు మీ దైనందిన జీవితంలో స్థిరత్వం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, యోగదాయకమవుతాయి, సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి శని సంబంధమైనటువంటి స్థితి, రాహు సంబంధమైనటువంటి పరిస్థితులు, దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన స్థితిగతులను చూస్తే కొన్ని రకాలైనటువంటి సందర్భాల్లో వృధా ప్రయాసలు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నాం, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నటువంటి నిరాశ నిస్పృహలు మీకు కలిగినప్పటికీ మీ దైనందిన జీవితంలో ఈ మాసంలో పరిచయం అయ్యేటువంటి కొత్త వ్యక్తులు, దూర ప్రాంత ప్రయాణాల వల్ల కొంతమంది కొత్త మిత్రుల యొక్క కలయిక జరుగుతుంది. ఇది సమీపమైనటువంటి భవిష్యత్తులో మీ జీవిత గమనాన్ని కూడా మార్చేసేటువంటి అవకాశం ఉంది. అయితే కొన్ని విషయాల్లో అపోహలు, అపార్థాలు, అపనిందలు కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. అంతా బాగుందని అనుకుంటూ ఉన్న కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించి జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న చిన్న కలతలు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇవైతే ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి జీవిత భాగస్వామి అనే కాదు, మీ దైనందిన జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క ప్రవేశం లేదా కొంతమంది రహస్య మిత్రులతో మీకున్నటువంటి ఆ అనుబంధం అన్నటువంటిది మరింత ప్రబలమయ్యేటువంటి అవకాశం ఉంది. మీ దైనందిన జీవితంలో మీ పాత మిత్రులు ఒక స్త్రీ లేదా పురుషుడి యొక్క విశేషవంతమైనటువంటి అనుబంధం కారణంగా వాళ్లతో మరిన్ని బలమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. క్లిష్టమైనటువంటి సమయంలో మీరు ఒక ముఖ్యమైనటువంటి సమస్యలో పరిష్కారాన్ని చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకు మీ పాత మిత్రులు సహాయం చేస్తారు. వాళ్ళ సూచన వల్ల, వాళ్ళ సహాయ సహకారాల వల్ల ఒక సమస్య నుండి సులభంగా పరిష్కార మార్గంలో బయటికి రాగలుగుతారు. భగవంతుడు కాలం నాకు సహాయం చేసింది, దైవం మానుష రూపేణ అన్నట్టుగా భగవంతుడు కూడా కొన్ని సందర్భాల్లో ఈ విధంగా వస్తాడని భగవంతుడికి కాలానికి కృతజ్ఞత తెలుపుకుంటారు. ఆ రూపంలో మీ పాత మిత్రుల యొక్క కలయిక మళ్ళీ జరిగేటువంటి అవకాశం ఉంది. దైనందిన జీవితంలో ఎంతో కాలంగా జీవిత లక్ష్యం కోసం పోరాడుతున్నటువంటి మీకు కొన్ని ప్రతిబంధకాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురైనప్పటికీ కూడా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి విధంగా జీవన గమనంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా తప్పనిసరిగా కనపడుతున్నట్టుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి మనకు చెబుతుంది. ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే బుధుడికి సంబంధించినటువంటి ఫలితం, ప్రత్యేకించి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థానం చాలా బలంగా ఉంది. మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం అవ్వచ్చు, మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, అవి విస్తరిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది, బదిలీ మీద వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మీరు కోరుకున్నటువంటి స్థానానికి బదిలీ అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సమయానికి ధనం రాకపోవటమో, ధనాన్ని చేజిక్కించుకోలేకపోవటమో కొంత నిరాశ నిస్పృహలకు కారణమవుతుంది. ఏనాడు రేపటి గురించి ఆలోచించినటువంటి మీకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం అన్నటువంటిది దగ్గరగా వచ్చి చేతిలోకి రాకపోవటం, సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఆర్థికపరమైనటువంటి వ్యవస్థలు, కొంతమంది వ్యక్తులు సమయానికి ధనాన్ని సర్దుబాటు చేయలేకపోవటం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఏనాడు మిమ్మల్ని ఎవరైనా సహాయం అడిగితే లేదు కాదు అని చెప్పనటువంటి మీరు కొంతమంది ఆప్తులు, సన్నిహితులు మిమ్మల్ని సలహా అడిగితే లేదా సహాయం అడిగితే మీకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా
వాళ్ళకి ఎటువంటి సహాయం చేయలేకపోతారు. ఈ మీ మానసికమైనటువంటి సంఘర్షణకి ఇది కారణమయ్యేటువంటి అంశం. ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలవంతంగా ఉంది. ఉన్నతమైనటువంటి పదవులు లభించేటువంటి అవకాశం ఉంది. ప్రజా సంబంధమైనటువంటి పదవులు, వాటికి సంబంధించినటువంటి బాధ్యతల్ని మీరు సమర్థవంతంగా నిర్వహించేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి శ్రేణిలో వాళ్ళు ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీలు, కాలేజీల్లో సీట్లను సంపాదిస్తారు. అత్యున్నతమైనటువంటి విద్య కోసం దూర ప్రాంత ప్రయాణం అవ్వచ్చు, దూరదేశ ప్రయాణం కోసం ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులు శుభవార్తలు అందుకుంటారు. వారు చేసేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి వధూవరులకి కళ్యాణ యోగం ఉన్నది. అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు తప్పనిసరిగా కుదిరేటువంటి అవకాశం ఈ మాసంలో కనపడుతూ ఉంది. ప్రత్యేకించి నిరుద్యోగులకి ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా ఇది కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి సంతాన సంబంధమైనటువంటి విషయాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపెట్టండి. మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి విద్య, ఉద్యోగం, ఇతరత్రా పరిస్థితుల్లో వాళ్ళు చక్కగానే ఉంటున్నారని మీరు అనుకుంటున్న క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం శ్రద్ధ చూపెట్టడం చెప్పదగినటువంటి సూచన. మేషరాశి జాతకులకి ఈ మాసం అనుకూలవంతంగా ఉంది. కానీ ఈ అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మరింతగా నెరవేర్చుకోవడానికి గాను మీ సమీప ప్రాంగణంలో అందరూ పూజించేటువంటి విశేషవంతమైనటువంటి గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారు, ఆ అమ్మవార్లలో కూడా గ్రామదేవతా శక్తి ఎల్లమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలాంటి మీరు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి. అమ్మవారికి రాహుకాల సమయంలో 108 నిమ్మ ఫలాలతో కట్టినటువంటి మాలని అమ్మవారికి అర్పించండి. ప్రత్యేకించి పాల పొంగలిని నివేదించండి. యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. పరమ ప్రశస్తవంతమైనటువంటి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి, స్వామివారికి జరిగే అభిషేక క్రతువులో పాల్గొనండి. మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలని ఈ రాశి జాతకులు ఈ మాసంలో పొందేటువంటి అవకాశం కనపడుతోంది.